జై కాశీ. 5 సంవత్సరాల నుంచి ఎక్కడే కానీ అన్నవిత్తన గురించి ప్రస్తావన ఎప్పుడు మాట్లాడలేదు. ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నానంటే కొంతమందికి సంశయ నివృత్తి చేయడానికే ఈ నా ప్రయత్నము. నేను కాశీకి 5 సంవత్సరాల కిందట బైక్లో కాశీ వచ్చిన నేను రుద్రాక్షల మీద పరిజ్ఞానము, రుద్రాక్ష విధానంలో ఉన్నటువంటి ఆసక్తి మీద నేపాల్ లాంటి ప్రాంతాలకు తిరుగుతూ రుద్రాక్ష సేకరణ అనేటువంటిది చేస్తూ ఉన్నాను. కానీ ఇది మన మానస్ సరోవర్ ఘాట్ ఇప్పుడు చూస్తున్నది. ఈ మానస్ సరోవర్ ఘాట్ పక్కనే నారద్ ఘాట్లో అప్పుడు కరోనా సమయము, ఆకలితో అలమటిస్తున్నటువంటి వారి యొక్క సమాచారం తెలిసి వారు పడుతున్నటువంటి ఆ యొక్క శోభని జీర్ణించుకోలేక ఆ రోజు నిర్ణయించుకున్నాను. నేను చిన్నపాటి హోటల్ లాగా స్టార్ట్ చేసి కనీసం రోజుకు 10 మందికైనా సరే అన్నవిత్తన కార్యక్రమం చేసి పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాను. కానీ ఆ పరమేశ్వరుడు మనకి రుద్రాక్ష విధానంలో ఆ యొక్క పూర్వజన్మ వాసనా ఫలాల చేత ఈ రుద్రాక్ష విధానంలో ఎంతగానో పరిజ్ఞానం ఏర్పడింది. అంటే దాని పట్ల ఆసక్తి, దాని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క తేజవంతమైనటువంటి రుద్రాక్షను చూస్తూ గడిపేసినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. ఆ రుద్రాక్షను అలా చేతిలో పట్టుకొని గంటల సమయము ఆ రుద్రాక్షలతో గడిపినటువంటి అది మన మధురానుభూతి అనమాట. ఆ తేజవంతమైనటువంటి రుద్రాక్షను తగులుతూ సో ఆ పొందినటువంటి ఆనందం మరువురానిది. నేపాల్లో మారుమూల గ్రామాలకు వెళుతూ రుద్రాక్షలు సేకరిస్తూ ఈ రుద్రాక్ష విధానంలో నైపుణ్యాన్ని సాధించి అక్కడ జరుగుతున్నటువంటి మోసాలని గమనించి మనం కూడా మోసపోకుండా చక్కగా 10 మందికి నాణ్యమైనటువంటి రుద్రాక్షలు అందజేయాలనేటువంటి సంకల్పము. దీని మీద వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా అన్నవిత్తన కార్యక్రమాలకి సపోర్టివ్గా ఉపయోగపడుతూ ఉండడము ఆ పరమేశ్వరుడు చేసినటువంటి సంకల్పం ఇది. సో మనకి ఆ రోజు కలిగినటువంటి భావన ఆ పరమేశ్వరుడు సత్సంకల్పంగా ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాడని చెప్పాలి. ఆ గురువు యొక్క సంకల్పం కూడా తోడైందని చెప్పాలి. ప్రతి నిత్యము అన్నవిత్తన కార్యక్రమం అంటే గనక అది డబ్బుతో ముడిపడినటువంటి విధానమే. మనకి దాతలు వారానికి 1 లేదా 2 లేదా 3 వరకు వచ్చినప్పటికీను కానీ 4 రోజులు బ్యాలెన్స్డ్గా చేయడం అనేటువంటిది ఆ పరమేశ్వరి బలంగా అండగా తోడుగా ఉండి ముందు తీసుకెళ్తుందని చెప్పాలి. అది ఎలా జరుగుతున్నదో ఆ పరమేశ్వరికే తెలుసు. ఎందుకంటే అది జరుగుతుందని కానీ నేను చేస్తున్నానే కానీ భావన లేకుండానే ఈ సంకల్పం అనేటువంటిది ఆ పరమేశ్వరి అన్నపూర్ణాదేవి నడిపిస్తూ ముందు తీసుకెళ్తూ ఉన్నది. గురువుగారి పేరు పెట్టుకొని ఇక్కడ ఆశ్రమం అనేది నడుపుతూ ఉన్నాం, కార్యక్రమాలను ముందు తీసుకెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా అది గురువుగారి పేరుకే కలంకం అవుతుంది, మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఆటంకం అవుతుంది. ఎందుకంటే గురువుగారి పేరు తేకపోయినా పర్వాలేదు, వారి పేరు చెడగొట్టకపోయినటువంటి దుస్థితి మాత్రం తీసుకురాకూడదు అనేటువంటి సంకల్పం. అందుకనే ఎక్కడ కానీ డొనేషన్స్ అడగాలని కానీ డొనేషన్స్ గురించి నెంబర్లు పెట్టడం కానీ దాని గురించి డిస్కషన్ చేయడం కానీ ఎక్కడ చేయలేదు. ఎందుకంటే మన రేపటి ఆధ్యాత్మిక జీవితానికి వేలెత్తి చూపించే విధంగా ఎటువంటి కార్యక్రమాలు ఉండకూడదనేటువంటి సంకల్పము, గురువు యొక్క పేరుకి కలంకం రాకూడదనేటువంటి సంకల్పము.